ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అనే ఒక మురిగుంటుంది. ఆ మురిగుంటలో అడ్డంగా పొరిలే పంది పేరు కొడాలి నాని. ఈ పంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ టూలు వన్లు వేస్తారు కదా, ఆ టూలు వన్లు తిని అడ్డంగా బలిసి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకుంటది ఈ కొడాలి నాని అనే ఒక పంది. ఈ పంది బతుకు ఎంత నీచమైన బతుకో మీ అందరికి చెప్తా. ఈ దరిద్రుడు నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను కూడా వాడి జిల్లా వాడినేనండి, వాడి చరిత్ర మొత్తం మాకు కూడా తెలుసు, మేమే ఎంతో కొంత చూసాం వాడిని. ఆ పంది మా లారీలందరి దగ్గర క్లీనర్ గా పనిచేసేవాడు. ఈ క్లీనర్ గా పనిచేస్తున్న సమయంలో ఏదో రకంగా నందమూరి కుటుంబంలో చేరాడు. ఆ నందమూరి కుటుంబంలో ఈడు టీలు కాఫీలు అందించాడు అనమాట అందరికి. ఈ టీలు కాఫీలు అందిస్తున్న టైంలో గుడివాడలో ఒక మంచి క్యాండిడేట్ కావాలని చెప్పి చూస్తున్న టైంలో ఈ ముండా కూడా గుడివాడే కదా, అన్ని లారీల్లో తిరిగాడు కదా, వీడు కూడా అందరు ఓనర్లు గుర్తుపడతారు కదా, లారీ క్లీనర్ కదా, ఓనర్లు గుర్తుపడతారు కదా. సరే ఈ లారీ క్లీనర్ కదా, ఏదో లారీ క్లీనర్ కి మన టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఏదో రకంగా ఆ లారీ క్లీనింగ్ వదిలేసేసి ఆ నియోజకవర్గంలోనే సేవ చేసుకుంటాడు ప్రజలకు అని చెప్పి ఏదో రకంగా హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఆడికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు. ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడమే కాకుండా ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ చెప్పారు, ఈ పనికిమాలిన ముండా కొడుకుని క్లీనర్ ని గెలిపించండి అని చెప్పి. ఈ క్లీనర్ ని గెలిపించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎమ్మెల్యే అయ్యాడు. రెండోసారి కూడా ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన నాటి నుంచి తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతారని చూసారా, అలాంటి బతుకు ఈ కొడాలి నానిగడి బతుకు. తన సొంత కుటుంబ సభ్యులే ఈ రోజు తన్ని తరిమేస్తే ఎక్కడో బతుకుతున్న కొడాలి నానిగాడు ఈ రోజు నారా లోకేష్ గురించి, నారా చంద్రబాబు నాయుడు గురించి బూతులు మాట్లాడుతూ మా లాంటి వాళ్ళు వింటూ చూస్తూ కూర్చోవాలి. అరే కొడాలి నాని, నీకంటే భయంకరమైన బూతులు తిట్టగలుగుతా. ఏదో ఈ రోజు నువ్వు మంత్రి పదవిలో ఉన్నావు కాబట్టి నువ్వు ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే ఎక్కడ ఎవడు చేతులు గాజులేసుకొని కూర్చోలే ఎవడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాకు కూడా టైం వస్తుంది. ఆ రోజు నువ్వు ఈ రోజు అన్న మాటలన్నిటికీ 100కి 1000% తిరిగిచ్చేస్తాం అనమాట. ఎటువంటి మొహమాటాలకు మేము పోము. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము. తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని అంటే, కొడక నువ్వు మాట్లాడిన మాటలకన్నీ 100కి 1000% తిరగడానికి నాలాంటి యువకులందరూ సిద్ధమవుతున్నారు. నువ్వు ఎక్కడ పుట్టావు, రాజకీయంగా ఎక్కడ పుట్టావు తెలుసు కదా నీకు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ భిక్ష పెట్టాం మీకు. మేము మీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు గెలిచి ఈ రోజు తెలుగుదేశం పార్టీనే నువ్వు బండబూతులు తిడుతుంటే నారా లోకేష్ ని నారా చంద్రబాబు నాయుడు బండబూతులు తిడుతున్నావు. అరే నీకు స్టాన్ఫోర్డ్ అని అంటాం వచ్చారా నీకు? స్టాన్ఫోర్డ్ పలకడం వచ్చారా? స్టాన్ఫోర్డ్ రాయటం వచ్చా నీకు? నువ్వు ప్రజలేసిన పెంట తింటూ ప్రజలు పోసిన తాగుతూ నువ్వు ఏదో మాట్లాడుతూ నీ నోరు తెరిస్తే మొత్తం డ్రైనేజ్ కంపేర్, ఆ ప్రపంచంలో ఉన్న డ్రైనేజ్ కంపు మొత్తం నీ నోట్లోనే ఉంటుంది. నువ్వు ఈ రోజు ప్రజల్ని అదే విధంగా తక్కువ చేసి మాట్లాడుతావు. సన్నబియ్యం ఇస్తా అన్న సన్నబియ్య సన్నాసి, నువ్వు ఈ రోజు సన్నబియ్యం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసిన ఎదవా. నువ్వు ఏ శాఖ నిర్వహిస్తున్నావు కూడా నీకు తెలియని దద్దమ్మ. నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే నీకంటే 100 రెట్లు మాట్లాడతాం. నా కొడుక, నువ్వు మాట్లాడిన మాటల కంటే మేము మాట్లాడిన మాటలు చాలా తక్కువ. నీకంటే అధ్వానంగా మాట్లాడగలుగుతాం. కాకపోతే నువ్వు మాట్లాడే మాటలు వస్తే టీవీలో రాగానే టీవీలు బంద్ చేస్తారు కదా, అందుకనే మేము మాట్లాడే మాటలు కూడా టీవీలు బంద్ చేయకూడదని చెప్పి కొంచెం సౌమ్యంగా మాట్లాడుతున్నాం అంతే. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏదో రకంగా ప్రజల్ని కించపరచడము, ప్రతిపక్ష పార్టీలను కించపరచడము, లోకేష్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే ప్రయత్నం చేస్తే తప్పకుండా మా లాంటి వాళ్ళు ముందుకొచ్చి నీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లోనే సమాధానం చెప్పడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. రోయ్, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాక. నీ పుట్టక నీ బతుకు ఎంత నీచమైన బతుకు గుడివాడ ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎలా గెలిచావో కూడా తెలుసు, ఎంత డబ్బు దోచుకున్నావో తెలుసు, ఏం బ్రోకర్ పనులు చేస్తావో తెలుసు. గెలిచిన తర్వాత ప్రజలందరినీ, నియోజకవర్గ ప్రజల్ని ఎంత భయంకరంగా హింసిస్తున్నావో కూడా తెలుసు. నీ బతుకంతా రే ఏ 70mm స్క్రీన్లు వేసి చూపిస్తారా నీ బతుకంతా. నువ్వేదో నీ బతుకేదో మాకు తెలియదు అనుకుంటున్నావు. నువ్వు ఎన్ని బ్రోకర్ పనులు చేస్తున్నావు, ఏ రకంగా ఎన్ని దందాలు చేస్తున్నావు, ఏ రకంగా అక్రమంగా సంపాదిస్తున్నావు అన్నీ తెలుసు. ప్యాకెట్ దగ్గర నుంచి బ్రోకరిజం వరకు అన్నీ తెలుసురా మాకు. ఏవి తెలియదు అనుకోద్రోయ్. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంది కదా, ఎవడు చూడట్లేదు అనుకుంటున్నావు నువ్వు. అందరం చూస్తున్నాం. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు నీకు తిరిగి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు కూడా సిద్ధంగా ఉండి తీసుకోవడానికి. ఇష్టం వచ్చినట్టు ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మాట్లాడితే దౌడ పగిలిపోతుంది. జాగ్రత్తగా ఉండు. జై హింద్.